నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెసిరి ఎన్నికల కోడ్ ఉన్నా కూడా కొంతమంది ఉన్నత అధికారులు వాటిని ఉల్లంఘిస్తున్నారు బేఖతరు చేస్తున్నారు సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు నమస్కారం మేడం నమస్తే మేడం అంటే ఇప్పుడైతే ఎన్నికల కోడ్ నడుస్తుంది సో కానీ కొంతమంది ఉన్నత అధికారులు మాత్రం వాటిని ఉల్లంఘిస్తున్నారు అయితే సీఈఓ మీనా గారు ఉగ్ర రూపం కూడా చూసే ఛాన్స్ వచ్చేసింది వాళ్ళకి ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎన్నికల కోడ్ ఉన్నా కూడా వాళ్ళకి ఇష్టానుసారం అంటే ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి సో నిజంగా వాళ్ళ మీద వేటు పడే అవకాశం ఉందంటారా మనం చూస్తున్నాం కదా ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ కట్టడి చేద్దామన్నా కూడా కట్టడి అవ్వట్లేదు సో మనం ఈ వాలంటీర్ల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి కలెక్టర్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు డిపార్ట్మెంటు ఎవరు చూసినా కూడా కట్టడి చేయడం అనేది కష్టం అవుతుంది ఇంకా సీఈఓ మీనా గారికి చాలా అగ్రెసివ్ అవుతున్నారు ఇప్పుడు సో ప్రతిదీ ఈసీ వరకు తీసుకెళ్తున్నారు సో ఆయన స్వయంగా చెప్పినా కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చినా కూడా జరగట్లేదు అనేటట్టు ఆయన కూడా చెప్తున్నారు ఒక ఇన్సిడెంట్ ఇట్లాగే కరకట్టు పైన పోల్స్కి వైఎస్ఆర్సీపీ కలర్స్ వేస్తున్నారని సో స్వయంగా సీఈఓ మీనా గారు చెప్తేనే కలెక్టర్ గారికి చేపిస్తామని అన్నారంట సో నెక్స్ట్ డే మళ్ళీ అదే రూట్లో వెళ్ళి చూస్తుంటే కూడా అక్కడ అట్లాగే ఉన్నాయంట సో అంటే దాని ఉద్దేశం ఏంటి వాళ్ళకి ఎవ్వరూ కూడా ఒక సీరియస్గా యాక్షన్ తీసుకోవటమే కానివ్వండి ఆ కలర్స్ మార్పించటమే కానివ్వండి ఇంకా మళ్ళీ ఆయన సీరియస్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి కలర్స్ మార్చారంట అంటే ఏ ఉద్దేశం ఎలా ఉందంటే వాంటెడ్లీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ ఎంప్లాయీస్ కూడా అంటే డిపార్ట్మెంట్ కూడా ఇట్లా పనిచేస్తుందనంటే ఏం చేయాలి ఇంకా ఈసీ ఎంత సీరియస్గా తీసుకున్న కొద్దీ కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇప్పుడు ఇది కేంద్రం వరకు వీళ్ళు రిపోర్ట్స్ పంపుతున్నారు సో పంపిస్తున్నారు వీళ్ళందరినీ బదిలీ చేయిస్తే కానీ రేపు సజావుగా ఎలక్షన్స్ జరగవనేది కూడా కేంద్ర వర్గాలు కూడా వాళ్ళకి అదే తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లా ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎలక్షన్ కోడ్ ప్రకారం ఎందుకంటే మనకు ఒక తుగ్లక్ సీఎం అన్నట్టు ఏపీకి పట్టిన కర్మ అది ఒకటి అనుకోవాలి ప్రతి గోడ కనపడిన చోటంతా కూడా రంగులు వేసేసాడు అంటే ప్రభుత్వ వాటికి కూడా వీళ్ళకి సంబంధించిన పెయింట్లు వేసుకోవడం కూడా జరిగింది ప్రభుత్వం సంబంధించిన వాటికి అన్నిటికీ కూడా వేసేసాడు అన్నీ చేశాడు కాబట్టి అతని చేతి డబ్బులే కట్టించాలి కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని చోట్ల ఎన్ని వేస్తారు రంగులు వీళ్ళు కార్యాలయాలకు అన్నిటికీ ఇంకా ఎక్కడ అదే చెప్తున్నాగా ఒక ఎలక్ట్రికల్ పోల్స్ కాడ నుంచి ఇంకా ప్రతి చోట రంగులే వైసీపీ రంగులు వేసేసారు ఇంకా వాటిని అన్నిటికీ చేయించడం అంటే ప్రజాధనం ఇది రేపు గవర్నమెంట్ దగ్గర కూడా అవన్నీ చేయించాలంటే రంగులు వేయించడానికి ఇంకొక 10-15 రోజులు డ్యూటీ లాగా ఉంటుంది వీటికన్నిటికీ రంగులు మార్చడం కూడా సో ఈ అధికారులు ఏం చేస్తున్నారు కలెక్టర్స్కి ఎందుకు పట్టట్లేదు సో వాళ్ళు ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు అస్సలు ఒక పార్టీకి అని ఫేవర్ లేకుండా సో సజావుగా ఎలక్షన్స్ జరగాలంటే వాళ్ళు ఫస్ట్ ఒక పార్టీ కొమ్ము కాయకుండా పనిచేస్తే కానీ అవ్వదు ఇది అలాంటిది ఎందుకు వాళ్ళు అలాంటి పని చేస్తున్నారు వాళ్ళకి ఎవరికి ఇప్పుడున్న గవర్నమెంట్కి ఎందుకు ఫేవర్గా ఉంటున్నారు వాళ్ళు తొందరగా యాక్టివ్గా రోల్కి వస్తే ఇవంతా సార్ట్అవుట్ అవ్వటం పెద్ద కష్టమైన పని కాదు కానీ వీళ్ళు ఎంతమంది ఇప్పుడు 10 మంది వరకు ఐఏఎస్లు ఐపీఎస్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు సో వీళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు ఇంకా మిగతా తెలిసిన వాళ్ళు 10 మంది అంటే ఇంకా తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారు వీళ్ళందరినీ ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ చేస్తారు లేకుంటే ఎప్పుడు సస్పెండ్ చేస్తారు రేపు పొద్దున ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా రంగులు మార్చాల్సింది ఇప్పుడు వీళ్ళందరికీ కొంచెం హైయర్ ప్లేస్లో ఉన్న పోస్ట్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ వేటు పడితేనే ఇప్పుడు వాలంటీర్లు లాంటి వాళ్ళకి భయం ఉంటుంది ఎందుకంటే అది కింద స్థాయికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఒక భయం అనేది వస్తుంది సో కింద స్థాయి వాళ్ళని మనం కంట్రోల్ చేయాలని చెప్పి చూస్తే పై స్థాయి వాళ్ళు ప్రోత్సహిస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు సో కంపల్సరీ పై స్థాయి అధికారుల్ని ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి పైనుంచి మార్చుకుంటారా వస్తే కానీ ఇది అవ్వదు ఎంతసేపు మనం ఏదో ఒక వాలంటీర్లని మార్చేసి వాళ్ళ దగ్గర మనం ఇచ్చేస్తాం వాలంటీర్ల కన్నా ముందు కలెక్టర్స్ ఐఏఎస్లు ఐపీఎస్ని మార్చితే కానీ ఫస్ట్ కంట్రోల్ అయిపోతుంది అంటే ఆల్రెడీ ఈసీ కొన్ని నిబంధనలు పెట్టింది ఎందుకంటే
హోర్డింగ్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు, మితికి అతి అంటే అన్ని పార్టీలు కరెక్ట్గా ఉండాలి, ఎక్కువ పెట్టొద్దు అని చెప్పేసి ఆల్రెడీ చెప్పేశారు. పోస్టర్స్ కానీ ఫ్లెక్సీలు కానీ ఏవి కూడా పెట్టొద్దు అని చెప్పేసి పెట్టారు. సో అయినా కూడా స్టిల్ ఇంకా కనపడుతూనే ఉన్నాయి ఆ హోర్డింగ్స్ కానీ ఫ్లెక్సీలు కానీ, ఎక్కడ చూసినా పెద్ద పెద్దవి, అవి ప్రజలకి ఇబ్బంది అవుతున్నాయి కదా, అయినా ఎందుకు వినట్లేదు వీళ్ళు? అదే కదా, మన అధికారులంతా కొమ్ము కాస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా కూడా ఆయనే సీఎం అనుకుంటున్నారు. సో ఎందుకు, దేని మూలాన వాళ్ళు అలా అవుతున్నారు? మనీయా, లేకుంటే నెక్స్ట్ ఆయనే సీఎం ఉంటే మీకు ఇంకా ప్రమోషన్సా, ఏమొస్తుందని? సో అదంతా వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మనం చాలా మంది అధికారులను చూస్తున్నాం. వాళ్ళు ఎలాంటి పనులు చేసినా, ఫ్రాడ్స్ చేసినా, ఇంకోటి ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక పనులు ఏం చేసినా రేపు పొద్దున కేసులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందనేది అధికారులకి తెలియట్లేదా? రేపు ఆ సీఎం గెలవడు, నెక్స్ట్ వీళ్ళు చేసిన పనులకి రేపు పొద్దున వీళ్ళు కేసులు ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుంది కదా, అవసరం ఉంటుంది కదా. అది ఎందుకు గుర్తించట్లేదు? వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నది దీనికోసమేనా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇంత చదువుకొని మీరు ప్రజాస్వామ్యం ఇదేనా? కాకుండా అంటే చట్టానికి కాకుండా వాళ్ళు ఒక మనిషికి, ఒక అధికారంలో ఉన్న మనిషికి కొమ్ము కాస్తున్నారు అనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న ఆ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు అయిపోయారని అనిపిస్తుంది. అదే CEO మీనా గారు ఢిల్లీకి పంపించిన లెటర్స్లో కూడా వాళ్ళ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నాయి ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది పేర్లతో సహా లిస్టు పంపారు. సో రేపు పొద్దున వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, సస్పెండ్ అవుతారు అనేది జరుగుతుంది. కానీ ముందంటూ ఏదైనా ఎలక్షన్ సజావుగా జరగాలంటే మటుకు ఫస్ట్ పై అధికారుల నుంచి కింద వరకు వెళ్ళాలి. కింద నుంచి పైకి వచ్చేటప్పటికి కింద మీరు ఎంత సెటరైట్ చేస్తా వస్తున్నా కూడా ఈ పైన వాళ్ళు మళ్ళా ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహించడం మూలాన అది ఎప్పటికీ కూడా మనం అనుకున్న రిజల్ట్స్ అయితే రావు. రిజల్ట్స్ పక్కాగా కరెక్ట్గా ఉండాలనుకున్నప్పుడు పై స్థాయి నుంచే క్లియర్ చేయాలి, కింద వాళ్ళు కాదు. కింద వాళ్ళని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో ఏది జరగాలన్నా పై స్థాయిలో జరగాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచే యాక్షన్ తీసుకోవాలి. సో అదేనా కేంద్రంలో నిఘా వర్గాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఫస్ట్ ఈసీ కానీ వీళ్ళ మీదే యాక్షన్ తీసుకోవాలనేది ప్రజలందరూ కూడా అనుకుంటారు. ఎందుకంటే రేపొద్దున ఇలాంటి వాటి మూలాన రేపొద్దున ఎన్ని గొడవలు అవుతాయో, ఎంతమంది కొట్టుకుంటారో, ఎంతమందిని వాళ్ళు వైసీపీ వాళ్ళు చంపుతారో కూడా తెలియదు. ఎందుకంటే ఎలక్షన్ బిఫోర్ మనం నుంచి చూస్తున్నాం, వివేకానంద రెడ్డి గారి హత్య కాడి నుంచి కోడిక దగ్గర నుంచి ఇవన్నీ కూడా వాళ్ళు సింపతి క్రియేట్ చేసుకోవటానికి ప్రతిసారి కూడా ఏదో ఒకటి అల్లర్లు సృష్టించటం. మొన్న సభ దగ్గర సృష్టించాలని చూశారు, చిలకలూరుపేట దగ్గర. ఇట్లా ప్రతిదీ ఎక్కడో ఒక చోట అల్లర్లు సృష్టించడమే వాళ్ళ పని అన్నప్పుడు, ఇలాంటి అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి అది చేసేదానికి సులువైన పని అవుతుంది. ఇలాంటి అధికారుల్ని ఏ రోజైతే మనం కట్టడి చేయగలుగుతారో, సెంట్రల్ గవర్నమెంట్ ఏ రోజైతే వాళ్ళని కట్టడి చేస్తుందో అప్పుడే సజావుగా ఎలక్షన్స్ జరుగుతాయి. ఏ ప్రజలైనా కూడా ఓపెన్గా బయట వచ్చి వాళ్ళ ఓటును వాళ్ళు వినియోగించుకోగలుగుతారు. లేకుండా ఉంటే ఇంట్లో నుంచి బయట రావడానికి భయపడినప్పుడు ఎక్కడ ఓటు అనేది కరెక్ట్గా వేయగలుగుతారు చెప్పండి? ఓట్ పోల్ ఎక్కడ అవుతుంది? అది ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి ఒక్కటి మనం ఆలోచిస్తే ఇలాంటి ఐఏఎస్లు చదువుకున్న అధికారులకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? వాళ్ళు ప్రజలకి సేవ చేయాలి కానీ వాళ్ళు ఒక పార్టీకి కొమ్ముగా వేయటం ఏంటి? ప్రజల కోసం వాళ్ళు ఎవరు జీతాలు ఇస్తున్నారు, ఎవరు ట్యాక్సులు కడితే మీకు జీతాలు వస్తున్నాయి, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళు ఎందుకు కొమ్ము కాస్తున్నారో అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.